హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్యామ్, మీరు చూస్తున్నారు ఇన్ఫర్మేషన్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ యొక్క ట్యుటోరియల్లో మనం డిఫాల్ట్ యాప్స్ను విండోస్ 10లో ఎలా చేంజ్ చేయాలి అనే దాని గురించి నేర్చుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందుగా మీకు తెలియజేసేది ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ మెయిల్కు నోటిఫికేషన్ రూపంలో టైం టు టైం అప్లోడ్ చేయగానే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకో విషయం తెలియజేసేది ఏంటంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ వీడియోను చివరి వరకు చూసి మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, అలాగే ఇన్ఫర్మేషన్ ఆఫ్ వాట్సాప్ గ్రూప్, అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్ రన్ అవుతున్నాయి. ఇందులో ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే మేము కింద ఇచ్చే కాంటాక్ట్స్ అలాగే లింక్స్ ద్వారా మీరు జాయిన్ కాగలరు. ఫ్రెండ్స్, లెట్స్ గెట్ ఇన్ టు ద ట్యుటోరియల్. డిఫాల్ట్ యాప్స్. ఈ డిఫాల్ట్ యాప్స్ అంటే ఏంటంటే, మన విండోస్లో ఏదైనా ఆడియో కానివ్వండి, వీడియో కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్గా విండోస్ మీడియా ప్లేయర్లో కానివ్వండి, విండోస్ ఫిలిం అండ్ టీవీస్లో ఓపెన్ అవుతాయి. సో ఇలా కాకుండా మనం థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తాం కదా, అది థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ అంటే విఎల్సి మీడియా ప్లేయరు, ఆడియోస్కు వీడియోస్కు ప్లస్ ఫొటోస్కి కూడా విఎల్సి మీడియా ప్లేయర్స్ యూజ్ అవుతుంది. అలాంటి సాఫ్ట్వేర్స్ను మనం ఎలా సెట్ చేసుకోవాలి డిఫాల్ట్గా ఇన్స్టాల్ చేసుకొని ఉంటే అనే దాని గురించి ఇప్పుడు మీకు ఇక్కడ చూపెట్టబోతున్నాను. దాన్నే డిఫాల్ట్ యాప్స్ అని అంటారు. ఫ్రెండ్స్, సో మనం డిఫాల్ట్ యాప్స్ను చేంజ్ చేసుకోవాలనుకుంటే మన విండోస్ 10లో ఫస్ట్ మనం సెట్టింగ్స్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ సెట్టింగ్స్ మనకు విండోస్ ప్లస్ ఐ ప్రెస్ చేస్తే, అంటే విండోస్ కీని హోల్డ్ చేసి ఐ ప్రెస్ చేస్తే మనకు సెట్టింగ్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నేను విండోస్ ప్లస్ ఐ ప్రెస్ చేస్తున్నాను. Settings window, search box, find the setting, edit, blank, rate 30, settings. ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇక్కడ సెర్చ్ బాక్స్ వచ్చింది. సెర్చ్ బాక్స్లో మీకు సెర్చ్ అంటే ఆటోమేటిక్గా తెలిసిందే, మీకు కావాల్సిందని సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ ఓకే, ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను నేను. List, system 1 of 13. సిస్టమ్ 1 of 13 అని ఉంది. సో ఇక్కడ నేను రైట్ ఆరో ప్రెస్ చేసుకుంటూ వెళ్తున్నాను యాప్స్ అనే వరకు. Devices 2 of, phone 3 of, network and internet, personalizate, apps 6 of 13. యాప్స్. ఓకే, యాప్స్ అనే దానిపైన ఎంటర్ ఇస్తున్నాను నేను. సో ఇక్కడ నేను యాప్స్ అనే దానిపైన ఎంటర్ ఇచ్చాను. ఎంటర్ ఇచ్చిన తర్వాత మనకు Apps 23. Apps, settings window, list, apps and features 1 of 6. apps and features 1 of 6 డౌన్ ఆర్ ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ నేను Default apps not selected 2 of 6. డిఫాల్ట్ యాప్స్ నాట్ సెలెక్టెడ్ ఉంది. సో దీన్ని మనం సెలెక్ట్ చేయాలి, అంటే దీనిపైన ఎంట్రీ కానీ స్పేస్ బార్ కానీ ఇవ్వాలి. ఓకే, దీనిపైన ఎంట్రీ ఇస్తున్నాను నేను. Default apps selected. సో ఇక్కడ నేను డిఫాల్ట్ యాప్స్ దానిపైన ఎంట్రీ ఇచ్చిన తర్వాత డిఫాల్ట్ యాప్ సెలెక్టెడ్ అని ఉంది. ఒక ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ నేను Choose default apps grouping, email, mail button. చూస్ డిఫాల్ట్ యాప్స్ గ్రూపింగ్, మెయిల్ బటన్. అంటే ఈమెయిల్ అనేది మనకు మెయిల్లో ఓపెన్ అవుతుంది. ఈమెయిల్ అనేది మనకు విండోస్ 10లో డిఫాల్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఒక ట్యాప్ Maps button. మ్యాప్స్లో ఓపెన్ అవుతుంది. ఓకే, ట్యాప్ Music player, VLC media player button. సో మ్యూజిక్ ప్లేయర్, విఎల్సి మీడియా ప్లేయర్ బటన్ అని ఉంది. సో బై డిఫాల్ట్గా మనకు విండోస్ మీడియా ప్లేయర్ అని వస్తుంది. సో దీనిపైన మీరు స్పేస్ బార్ కానివ్వండి, ఎంటర్ కానీ ఇవి ఇచ్చి ఇక్కడ విఎల్సి మీడియా ప్లేయర్ స్పెచ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే చూపెడతాను నీకు. ఇక్కడ స్పేస్ బార్ ప్రెస్ చేశాను. Choose an app window. ఓకే, settings window, choose an app dialog, choose an app, VLC media player button. VLC media player, Windows media player button. Windows media player. Look for an app in the Microsoft Store button. సో ఇక్కడ మనకు విండోస్ మీడియా ప్లేయర్ అనేది డిఫాల్ట్ అనేది ఉంటుంది ఇక్కడ ఆటోమేటిక్గా. అంటే మనం విండోస్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు డిఫాల్ట్గా విండోస్ మీడియా ప్లేయర్ అనే ఓపెన్ అవుతాయి. సో నేను థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ విఎల్సి మీడియా ప్లేయర్ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు విఎల్సి మీడియా ప్లేయర్ చూపెట్టింది. ఇప్పుడు సో మీకు ఏం ఎట్లయితే చూస్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని అడుగుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు ప్రెస్ చేసేసి మీకు విఎల్సి మీడియా ప్లేయర్ ఉంటే విఎల్సి మీడియా ప్లేయర్ పైన ఎంట్రీ ఇవ్వచ్చు. ఓకే, ట్యాప్ ఎస్కేప్ ఇస్తున్నాను. ఇక్కడ నేను Photo, music player, VLC media player button. ఓకే, మ్యూజిక్ ప్లేయర్, విఎల్సి మీడియా ప్లేయర్ బటన్ ఉంది. ట్యాప్ Photo viewer, photos button. ఫోటో వ్యూయర్, ఫొటోస్ బటన్ ఉంది. సో ఇక్కడ నేను ఫొటోస్ అనేది విఎల్సి మీడియా ప్లేయర్లో రావాలనుకుంటున్నాను. సో ఈ ఫోటో వ్యూవర్స్ పైన ట్యాప్ చేస్తూ స్పేస్ బార్ ఇస్తున్నాను. సో ఇక్కడ నేను స్పేస్ బార్ ఇచ్చాను. స్పేస్ బార్ ఇచ్చిన తర్వాత మనకు కొంచెం టైం తీసుకుని అయితే లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ట్యాప్ ప్రెస్ చేయాలి మనం. Choose an app dialog, choose an app, Microsoft Office Picture Manager button. చూస్ అన్ యాప్ డైలాగ్, చూస్ అన్ యాప్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పిక్చర్ అని ఉంది. ఒక ట్యాప్. సో మీకు ఏది కావాలనుకుంటే ఇక్కడ ఇది. సో ఇక్కడ నేను చూపెడతాను ఏమేమి ఉన్నాయో. మైక్రోసాఫ్ట్ పిక్చర్, మూవీ మేకర్ బటన్. మూవీ మేకర్ అంటే నేను విండోస్ మూవీ మేకర్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇది కూడా చూపెట్టింది. పెయింట్ బటన్. పెయింట్ బై డిఫాల్ట్ ఇది మనకు. పెయింట్ 3D బటన్.
Paint 3D. Photo gallery button. Photo gallery. Snip and sketch button. Snip and sketch. Look for an app in the Microsoft Store button. Look and app in the Microsoft Store అని ఓకే. సో మనకి ఏది కావాలంటే దానిపైన ఎంట్రీ ఇవ్వచ్చు. ఓకే, బ్యాక్ వస్తున్నాండి మళ్ళీ. Choose default apps grouping. Photo viewer. Photos button. Choose default apps. Photo where. Photo button. Video player. Choose a default button. Video player. Choose the default button అండి. Web browser. Video player. Choose a default button. సో దీనిపైన స్పేస్ బార్ ఇస్తున్నాను నేను. Space. సో స్పేస్ బార్ ఇచ్చాను నేను ఇక్కడ. సో ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. Choose an app dialog. Choose an app. Films and TV button. Choose an app window. Choose an app dialog. Choose an app. Films and TV అని ఉంది. ఒక ట్యాప్. Settings window. Choose an app dialog. Choose an app. Movie maker button. మూవీ మేకర్ అని ఉంది. Photos button. ఫోటోస్. VLC media player button. VLC media player. సో నేను వీడియోస్ ప్లే చేస్తే VLC మీడియా ప్లేయర్లో ప్లే కావాలి కాబట్టి నేను VLC మీడియా ప్లేయర్ పైన స్పేస్ బార్ ఇస్తున్నాను. ఓకే, స్పేస్. సో నేను VLC మీడియా ప్లేయర్ పైన స్పేస్ బార్ ఇచ్చాను. చూద్దాం ఒకసారి ట్యాప్ ప్రెస్ చేసి. సో ఇక్కడ ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. Choose default apps grouping. Video player. VLC media player button. Reset button. సో ఇక్కడ మనకు చూస్ డిఫాల్ట్ యాప్స్ ఫర్ VLC అని ఉంది కదా. Photo viewer. Music player. VLC video player. VLC media player button. సో ఇక్కడ వీడియో ప్లేయర్ VLC మీడియా ప్లేయర్ బటన్ అంటే ఇప్పుడు మనం VLC మీడియా ప్లేయర్ సెట్ చేసాం కాబట్టి VLC మీడియా ప్లేయర్ అని ఉంది. సో ట్యాప్. Web browser. Google Chrome button. సో వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ అనేది. సో మీకు గూగుల్ క్రోమ్ మీ సిస్టంలో లేనట్లయితే, అలాగే మీరు ఇదివరకు డిఫాల్ట్ యాప్స్ సెట్ చేసుకున్నట్లయితే మీకు వెబ్ బ్రౌజర్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అని ఉంటుంది. సో దానిపైన స్పేస్ బార్ ప్రెస్ చేసి ట్యాప్ ప్రెస్ చేసుకొని వచ్చి గూగుల్ క్రోమ్ పైన స్పేస్ బార్ ప్రెస్ చేస్తే స్విచ్ ఎనీవే అని ఉంటుంది. దానిపైన స్పేస్ బార్ ఇస్తే మీకు గూగుల్ క్రోమ్ అనేది సెట్ అవుతుంది వెబ్ బ్రౌజర్గా. ఓకే, రీసెట్ బటన్. సో రీసెట్ అంటే మళ్ళీ మనకు దీనిపైన రీసెట్ చేస్తే దీనిపైన ట్యాప్ చేస్తే మనకు ప్రతి ఒక్క యాప్ అనేది మనం ఇప్పటివరకు సెట్ చేసుకున్నాం కదా. VLC మీడియా ప్లేయర్ అని, ఫోటో వ్యూవర్ అని అలా సెట్ చేసుకున్నాం కదా గూగుల్ క్రోమ్ అని. సో అన్నీ రీసెట్ అయిపోయి విండోస్లో డిఫాల్ట్గానైతే ఏముంటాయో అవే మనకు ఓపెన్ కావడం జరుగుతుంది, అందులోనే ఓపెన్ అవుతాయి. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది ఈ ట్యుటోరియల్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ యొక్క వీడియోస్ను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ అప్. ఐఎమ్ యువర్ ఫ్రెండ్ శ్యామ్.